అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బుడమేరుకు వరదొచ్చి విజయవాడ నగరాన్ని ముంచేసిన దానికి ఇప్పటికి సంవత్సరం అయింది. ఈ రోజుతో సంవత్సరం, రెండో సంవత్సరం స్టార్ట్ అవుతుంది. కానీ ఇంతవరకు కూడా ఎక్కడ దానికి సంబంధించి వరద నివారణ చర్యలు అన్నవి తీసుకోవాలి. వాళ్ళు తీసుకున్న ఏకైక చర్య ఏంటంటే అక్కడ తెగిపోయిన గట్లను పూడ్చారు. కానీ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ఈ గట్లు తెగిపోక ముందే గతంలోనే అనేక సార్లు బుడమేరుకు వరద వచ్చింది. మరి గట్లు తెగిపోయింది అనేది ఒకటే సాగు కాదు. ఇవాళ దాని క్యారీయింగ్ కెపాసిటీ, డైవర్షన్ ఛానల్ క్యారీయింగ్ కెపాసిటీ 11,500 క్యూసెక్కులు. పైనుంచి వస్తున్నటువంటి వరద 40,000 నుంచి 60,000 క్యూసెక్కుల దాకా వచ్చింది మొన్న. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలా అది సాధ్యపడుతుంది, మళ్ళీ విజయవాడకు రాదనేటువంటి గ్యారంటీ ఏమిటి? కాబట్టి మేము ఐక్యవేదికగా డిమాండ్ చేస్తున్నటువంటిది ఏమిటంటే, ఒకటి, ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్ యొక్క కెపాసిటీని 35,000 క్యూసెక్కులకు పెంచాలి. అట్లాగే పైనుంచి కింది దాకా కూడా రెండో కాలువ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మూడవది, దానికి సంబంధించి ఈ కాలువ మొత్తాన్ని కూడా వెడల్పు లోతు ఉన్నటువంటి బుడమేరుని వెడల్పు లోతు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి చేయడంతో ఇట్లాంటివన్నీ చెయ్యాలి అని చెప్పానంటే సుమారుగా 10,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ 10,000 కోట్ల రూపాయలు దీనికి కేటాయించాలి, టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చి కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎరిగింది 6,840 కోట్లు ఇవ్వండి అని. ఇంతవరకు ఇవ్వాల. ఎక్కడెక్కడ వరదలు వచ్చిన వాటన్నిటికీ, గుజరాత్లో వచ్చిన వాటన్నిటికీ కూడా ఇస్తున్నారు. కానీ విజయవాడ మునిగిపోతే మాత్రం కనీసం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకొని కేంద్రం దగ్గర నుంచి కూడా తెప్పించుకునే పని చెయ్యాలి. అదేవిధంగా బుడమేరు అనేటువంటిది మళ్ళీ రాకూడదు. ఇది విజయవాడ దుఃఖదాయిని అనేటువంటి పేరు వచ్చింది దీనికి. మళ్ళీ వచ్చి ఎంతకాలం నష్టపోతారు? సుమారు 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు విజయవాడ నష్టపోయింది మన వరదలకి. మళ్ళీ ఇలా వస్తే ఎన్నిసార్లు నష్టపోతారు? అందుకని చెప్పని ఖచ్చితంగా విజయవాడకి ఈ బుడమేరు ముంపుకు సంబంధించినటువంటి నివారణ చర్యలు అనేటువంటి చేపట్టాలి అని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఆ మేరకు ఈ రోజున కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా మెమరాండం అందజేయడానికి అందరూ కూడా వచ్చారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు వీళ్ళందరూ వచ్చారు. కాబట్టి దాని ద్వారా మేము ఈ రోజున అందజేయబోతున్నాం. ప్రభుత్వం కనుక దీని మీద చర్య తీసుకోకపోతే దాని మీద తదుపరి ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పి స్పష్టంగా చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం 80,000 కోట్ల రూపాయలతో బనకచర్ల ప్రాజెక్టు కడతామని తపన పడుతున్నారు. పదే ఢిల్లీ వెళ్ళి వస్తున్నారు. కానీ బుడమేరు వరదలతో 6.5 లక్షల మంది నిండా మునిగిపోయి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు, విజయవాడ నగరం సర్వం దెబ్బతింటే సంవత్సరమైన నయా పైసా కూడా కేటాయించడానికి మీకు చేతులు రావటం లేదా? అంటే మళ్ళీ వరద వస్తే మునిగిపోవాల్సిందేనా? అలాగే వర్షం వస్తే వరద వస్తున్న భయంతో సామాను సర్దుకొని పైకప్పుల మీదకి వెళ్లాల్సిన దుస్థితిలో జనం ఉంటే మీకేమీ వినపడదా? విజయవాడ నగరంలో ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కనీసం చీమగుట్టినట్టయినా ఉందా మీకు? మీ సొంత సంపాదన తప్ప జనం గోడు మీకు పట్టలేదా? మేము అభివృద్ధి చేస్తాం రాష్ట్రాన్ని అంటున్నారు. 2047 మాట్లాడుతున్నారు. 2025లో మునిగిపోతా ఉన్నారు. ఎందుకు మీరు నిధులు కేటాయించరు? బుడమేరు ఆపలేమా? ఇంజనీరింగ్ నిపుణులు అనేక సిఫార్సులు చేశారు. ఇదేదో మేము ప్రజా సంఘాలు కోరుతున్నాయి కాదు. బుడమేరుకి సమాంతరంగా ఒక కాలువ తవ్వండి, దాంతోపాటు కృష్ణానదిలో లాగా రిటైనింగ్ వాల్ కట్టండి, కృష్ణానదిలో కలిసే డైవర్షన్ ఛానల్ వెడల్పు పెంచండి అని ఎన్నో సిఫార్సులు ఇస్తే ఎందుకు అమలు చేయరు? కనీసం 5,000 కోట్ల రూపాయలు ఇవ్వలేరా? 80,000 కోట్లతో బనకచర్లు అంటున్నారు. మరి ఇవాళ ఏమిటి మీ పని? అందుకే ఇవాళ సంవత్సరం వేచి ఉన్నారు జనం. ఇప్పటికీ కిందటి సంవత్సరం వరద వస్తే సహాయం అందక, డబ్బులు లేక వాళ్ళు ఇస్తాన్న 25,000, 10,000 ఒక కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తక్షణ సహాయము లేదు, శాశ్వత చర్యలు లేవు. మరి ఎంతకాలం ఉండాలి? అందుకే ఈరోజు బుడమేరు ముంపు బాధితుల ఐక్య వేదిక
ఆందోళన చేపట్టింది, వినతి పత్రాలు ఇస్తా ఉన్నారు. దానికి మేం కూడా మద్దతు పలుకుతున్నాం. ఇది పార్టీల సమస్య కాదు, పౌర సమాజం అంతా ఏకమై ప్రజాప్రతినిధులను నిలదీయాలి. బుడమేరు ముంపుకి రక్షణ చర్యలు తీసుకోకపోతే ఊరుకోమని ప్రభుత్వాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఏర్పడింది. దీన్ని కొనసాగిస్తాం. పార్టీలకు అతీతంగా పౌర సమాజమే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మేము వారికి మద్దతుగా నిలబడతామని తెలియజేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.